వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనము ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తుంటారు. అంటే రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చేసి వాళ్ళ సమస్యలను దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ అధికారులు కూడా ఇలా దరఖాస్తులను తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా మాత్రం ఇక్కడికి చాలామంది వస్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు అనుకొని చెప్పేసి వచ్చారు. సో మరి ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా లోపల? సో మరి అధికారులన్న వీళ్ళని కలిసి ఇలా సమస్యలను పరిష్కారం చేస్తున్నారా లేదా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? ఎన్నిసార్లు అంటే ప్రజాభవన్కి ఇది మొదటిసారి వచ్చారా, ఇంకా మరి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చారా వీళ్ళని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళని అడుగుదాం. అమ్మ చెప్పమ్మా, నీ పేరేందమ్మా? జ్యోతి. మూడోసారి ఇప్పుడు రావట్టి ఇంట్లో వస్తలో ఏమొస్తలేవు. ఉన్నే గుల్ల కొడుతుండు. లేనోళ్ళకి ఏమో ఉన్నోనికి ఇస్తున్నాడు, లేనోనికి ఇస్తలేడు ఇండ్లు. ఇప్పుడు ఎట్లా మరి మేము ఏడా బతకాలో చెప్పండి. అంటే ఇప్పటికి నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు? మూడోసారి రావట్టి. మూడోసారి స్లిప్పులు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, మరి మా చెత్తలు వాడేస్తారు, అర్థమైతలేదు. మళ్ళీ అప్లై పెట్టాలని చెప్తున్నారు. అంటే 6 గ్యారెంటీలు అప్లై చేయలే అమ్మ నువ్వు? మేము ఒకటే ఇల్లు కోసానికి అప్లై చేసినామండి. ఏ ఒంటరి మహిళ అని మాకు భర్తలేడు. నేను ఒక్కదానికి కాసిన పిల్లలు, 2 పిల్లలు పోషించుకుంటున్నాం. ఒంటరి మహిళ పెడితేనేమో మొగోళ్ళు లేనిది సర్టిఫికేట్ లేదు. ఏడికైనా మొగడు చచ్చిండో తెలియదు, బతికిండో తెలియదు. నేను ఎట్లా ఏడికైనా తీసుకోవాలి సర్టిఫికేట్? బొంద సర్టిఫికేట్ తెమ్మంటారు. లేదంటే ఇంకా నేను లేదని గమ్మున వెళ్ళిపోతున్నా. భర్త చనిపోలేడా? చనిపోలే. 13 ఏళ్ళు తాగి అక్కడ వెళ్ళిపోయిండో తెలియదు. గైపోయాడు. పిల్లలు 2 పిల్లల బాబు, ఏమే పాప. మొన్ననే పాప పెళ్లి చేసిన, పని చేసుకొని ఇళ్ళలో పని చేస్తున్నా. మరి పెన్షన్ అన్న వస్తుందా? పింఛన్ లేదు. అదే ఒంటరి మహిళ అని పెడతా అంటే బొంద సర్టిఫికేట్ సచ్చిండో తెలియదు. బొంద సర్టిఫికేట్ ఏడికని తేవాలి నేను? మిస్సింగ్. మరి మన కేసు పెట్టినావా? కేసు పెడితే దోలాడు యాస్టకు వచ్చి వదిలిపెట్టేసిన. నేను ఇంకా మళ్ళీ ఆయన దోలాడుకుని పిల్లల్ని ఎట్లా పోషించాలి? అట్లానే వదిలిపెట్టేసిన. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మ? మరేడికి మలక్పేట నుంచి. 3 సార్లు వచ్చావా? 3 సార్లు వచ్చినాయి. మరి అధికారులు ఏమంటారు లోపల? అయితే అంటారు కానీ పేపర్లు తీసుకుంటారు, మా చేతల వాడేసారో తెలుస్తలేదు. కానీ ఒక్కసారి కూడా మాకు ఇట్లా ఇంత ప్రూఫ్ కూడా రాలేదు మాకు ఇల్లు వస్తాయని కూడా. ఓకే, ఇప్పుడు నీతో పాటు ఎవరన్నా మీ పక్కలు కానీ మీ చుట్టాలు కానీ ఎవరన్నా ఇట్లా అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు? అలా పనులు మినిమం అయినాయి అంటనా? ఎవరికి ఆడ ఉన్నే గులగొడుతుంది సార్. 4 పక్కకు ఉన్న ఇండ్లే గులగొడుతుంది. మలక్పేట శంకర్ నగర్ ఉందా, అక్కడ మొత్తం 2 లైన్లు గులగొట్టరు. ఇంకా గులగొట్టేటివి ఉన్నాయి. మేము ఇక్కడ మధ్యలో ఉంటాము. అట్లా అవి కూడా గులగొడతారని భయం అవుతుంది మాకు కూడా.